నెక్స్ట్ ఏంటంటే డ్రాయర్ ఇచ్చాను, ప్యాంట్ ఇచ్చాను, తర్వాత బెడ్ షేరింగ్ చేసుకున్నాను, ఏదేదో చెప్తాడండి. ఆఖరికి దివ్యనిఖిత గారు హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా సీరియస్గా అయితే ఉండబోతుందండి. అదేంటంటే మనకి అర్ధరాత్రి లైట్లన్నీ ఆర్పిన తర్వాత దివ్యనిఖిత గారికి అలాగే మనకి భరణి శంకర్ గారికి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరిగిందనమాట. ఇంకోటి తనూజ భరణి శంకర్ ఇద్దరు త్వరలోనే విడిపోతారా అనే సెన్స్లో కూడా భరణి శంకర్ గారు దివ్యనిఖిత గారికి హింట్ అయితే ఇస్తారనమాట. అదేంటి ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ ముందుగా తెలుసు కదా, లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే బూస్ట్, బోర్మిటా, హార్లిక్స్ అంతా కూడా వస్తాయండి. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. నేను టాస్క్ కూడా జరిగింది కదా, నలుగురికి అయితే ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరిగిందనమాట. అదేంట్రా అంటే మనకి ఈ నామినేషన్లోని వాళ్ళ పేరు వేయకూడదు అనే ఒక టాస్క్లోని మనకి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ముందు చెప్పేస్తారండి. ఫస్ట్ ఫ్లోరా షైనీ గారు, అలాగే మనకి దివ్యనిఖిత గారు, సుమన్ శెట్టి గారు, అలాగే మన తనూజ గారు అయితే పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ మెయిన్ భరణి శంకర్ గారు చూసుకున్నట్లయితే 2 ఫ్లాంకెట్లు ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇలాగ ఊపుకుంటూ వెళ్ళిపోయి మనకి తనూజ గారి దగ్గరికి అయితే ఎట్టడానికి అయితే ట్రై చేస్తాడు. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఏమంటారంటే, లేదు భరణి శంకర్ గారు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నారు, ఒకటి మీరు తనూజాకి ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వాలి అని అయితే అంటారన్నమాట. ఆ విషయం భరణి శంకర్ గారికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఓవర్ యాక్షన్ చేశాడు. ఎందుకు ఓవర్ యాక్షన్ అంటే మీకు మార్నింగ్ ఆ పోపు డిస్కషన్లోని తనూజ గారికి అసలు భరణి శంకర్ గారు సపోర్ట్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కువగా ఏంటంటే సంజనా గల్రాణి గారికి ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ గారికి అలాగే మనకి భరణి శంకర్ గారికి మంచి దోస్తు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇతనికి ఎక్కువ సపోర్ట్ దొరికిందనమాట. ఈవిడికి ఎక్కువ సపోర్ట్ చేశారు భరణి శంకర్ గారు. తనూజాకి అయితే అసలు సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే నాన్న 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 అని అంటుంటుంది కదా, ఆ నాన్న ఒరిజినల్ నాన్న ఇతను కాదు. ఇంకోటి ఏంటంటే ఆవిడ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తుందని చెప్పి భరణి శంకర్ గారికి తెలుసు. భరణి శంకర్ కంటెంట్ కోసమే క్రియేట్ చేస్తున్నాడని చెప్పేసి తనూజ గారికి తెలుసు. వీళ్ళిద్దరి గురించి తర్వాత మాట్లాడుకుందామండి. సో ఏంటంటే ఇక్కడ దివ్యనిఖిత గారు అర్ధరాత్రి ఏదో వస్తారనమాట. అర్ధరాత్రి వచ్చిన తర్వాత ఏంటంటే ఎలా చేశారు, మీకు కెప్టెన్సీ టాస్క్లో కూడా మీకు సపోర్ట్ చేసింది నేనే. నెక్స్ట్ ఏంటంటే 1 నుంచి 13 మెంబర్స్లోని మీరు ఫస్ట్ పెట్టింది నేనే. మీకు ఎంతగానో మీకు హౌస్ మేట్స్లో కూడా సపోర్ట్ చేసింది నేనే. చాలా విషయాల్లో మీకు సపోర్ట్ చేసింది నేనే. నేను వచ్చి వారం అయ్యింది, నాకు సపోర్ట్ చేయకుండా మీరు సుమన్ శెట్టి గారికి ఎందుకు సపోర్ట్ చేశారంటే భరణి గారు ఏం సమాధానం చెప్తారు తెలుసా, తనూజ సంగతి అయితే వదిలేసాయి, తనూజని నేను కరెక్ట్గా అయితే నేను ఫాదర్ డాటర్ లాగా ట్రీట్మెంట్ చేస్తున్నాను, ఆ విషయం పక్కన పెడితే ఆ అమ్మాయి నాకు అలా ట్రీట్ చేయట్లేదేమో అని అయితే అంటారనమాట. తనూజ గారు కూడా సేమ్ మనకి ఏంటంటే ఇంకొక దగ్గర ఇంకో డిస్కషన్ అయితే అవుతుంటుంది అనమాట. అదే వరకంటే మనకి ఇమాన్యుయల్ గారికి అలాగే మనకి రైతు చౌదరి గారికి అలాగే మనకి తనూజ గారికి అయితే డిస్కషన్ అయితే అవుతుంది అనమాట. అదేంటంటే భరణి గారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర అంటది. ఇతని దగ్గరికి వచ్చేసరికి మనకి నాన్న అని ఇతని దగ్గరికి అంటది. ఎవరు ఫేకు? నెక్స్ట్ ఇంకా ఈ డిస్కషన్కి వద్దామండి. మనకి దివ్యనిఖిత గారి దగ్గరికి అలాగే భరణి శంకర్ గారికి డిస్కషన్లోనే మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టికి వద్దామండి. సుమన్ శెట్టి ఏంటంటే ఆ అబ్బాయికి నేను ఎందుకు వేసానో తెలుసా, ఆ అబ్బాయి నామినేషన్ అంటే భయపడిపోతున్నాడు, గజగజా వణుకుపోతున్నాడు అనమాట. ఏదో తెలియని బాధ వచ్చేస్తుంది అనమాట. దివ్యనిఖిత గారు అడిగారు భరణి గారికి, ఏమన్నాడు సుమన్ శెట్టి అంటే, నేను 5 వీక్స్ ఉండాలన్నా, ప్లీజ్ అన్నా నన్ను సపోర్ట్ చెయ్యండి అన్నా అని చెప్పేసి నాకు మనకి ఏంటంటే సుమన్ శెట్టి గారు అన్నారండి. సో ఏంటంటే అతనికి సపోర్ట్ చేశాను, నెక్స్ట్ ఏంటంటే డ్రాయర్ ఇచ్చాను, ప్యాంట్ ఇచ్చాను, తర్వాత బెడ్ షేరింగ్ చేసుకున్నాను, ఏదేదో చెప్తాడండి. ఆఖరికి దివ్యనిఖిత గారు ఒక మాట అయితే అంటారండి. ఏంటంటే సార్ మీరు ఒక స్టంట్ వేశారండి, అదేంటంటే ఫస్ట్ ఆ బ్లాంకెట్ అంటే ఏంటంటే బ్రిడ్జి బ్లాంకెట్ మనకి ఫస్ట్ శ్రీజ గారు ఇట్టారు, దాని తర్వాత మీరు ఇట్టారు. శ్రీజ గారు ఎవరెవరికి ఇచ్చారు, ఒకరికి ఇటు ఒకరికి అట్టే ఇట్టారు. అది మీకు తెలిసింది అంటే మీరు స్టంట్ చేయాలని చెప్పేసి 2 బ్లాంకెట్లు తీసుకెళ్ళి మీరేంటే తనూజ గారికి వేద్దామని చెప్పి చూశారు కదా అని అయితే అంటదనమాట. అక్కడికి మనోడికి 90mm రాడ్ అయితే దిగిందనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొక ఫ్లిప్ అయితే కొడతాడనమాట. అదేంటంటే మీకు కెప్టెన్సీ టాస్క్లో నన్ను సపోర్ట్ చేశారు కదా, అంటే బాల్ టాస్క్లో నన్ను సపోర్ట్ చేశారు కదా, నేను అభయం ఇచ్చేస్తున్నాను, మీకు ఎట్టి పరిస్థితుల్లోనన్నా సరే దేనికన్నా సరే నేనైతే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే అని అన్నాడండి. ఆ మాటకే నాకు సపోర్ట్ చేస్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను. ఒకవేళ నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు సపోర్ట్ చేయరని చెప్పేసి అయితే అనుకున్నాను. ఎందుకంటే దివ్యనిఖిత గారు అంటారన్నమాట ఇదంతా కూడా. ఎందుకంటే నేను వచ్చి 1 వీక్ అయింది కదా, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ వెళ్తుందని చెప్పేసి నాకు ఇది తెలుసండి. ఆ మాత్రం గేమ్ అర్థం చేసుకునే నేను వచ్చాను. కాకపోతే ఈ డిస్కషన్ మీ దగ్గర ఎందుకు పెడతానంటే నమ్మించి నాకు వెయ్యలేదు కదండి, అక్కడ బాధగా ఉంది అని చెప్పేసి మన దివ్యనిఖిత గారు భరణి గారితో అంటారన్నమాట. అప్పుడు భరణి గారు ఏమంటారంటే అలా కాదండి, ఇలా కండి చెప్పదండి, మీరు
అందరికీ కూడా మంచివాడు అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారేమో భరణి గారు. నాకైతే అదే అర్థం అవుతుంది. ఎందుకంటే ఐఎమ్ ద గేమర్ అండి, నాకు బాగా తెలుసు. సో మీ ఆట బయట చూసి వచ్చాను, మీరు అందరితోని జోవియల్గా ఉంటున్నారు, అందరితోని ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని తెలిసే నేనేంచి మీకు ఫస్ట్ ప్లేస్లో ఇచ్చాను. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మాస్క్ అనేది ఒకటి బయటపడుతుంది. ఎందుకంటే నేను టీవీలో చూసిన దానికి లేదనుకుంటే మీకు డైరెక్ట్గా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది భరణి గారు అని చెప్పేసి అయితే మన దివ్య నిఖిత గారు అయితే అంటారండి. ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ ఇలాగే సాగుతుంటుంది అనమాట. ఆఖరికి వెళ్ళిపోతూ ఒక మాట అంటది, ఒకే బెడ్ షేర్ చేసుకుంటే మీరు వచ్చేసరికి సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తారా? ఒకే డ్రాయర్ ఇచ్చాడంటున్నాడు, ఒకే బెడ్ ఇచ్చారంటున్నారు. మనకి నామినేషన్ ప్రక్రియలోని నామినేషన్ దాంట్లోని గజ వణుకుపోతున్నాడు సుమన్ శెట్టి, అందుకే ఇచ్చానని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒకే బెడ్ షేర్ చేసుకున్నాం దానికి ఇచ్చానని చేసి అంటారు. నెక్స్ట్ ఏంటంటే స్టార్టింగ్లోని నేను 5 వీక్స్ ఉండాలి సుమన్ అన్న, ప్లీజ్ అన్న నాకు ఎలాగన్నా సపోర్ట్ చేయండి అన్న అని చెప్పేసి దానికి ఇచ్చానంటారు. ఏంటండి మీరు ఇచ్చానని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎలాగన్నా ఇచ్చేస్తారు, మళ్ళీ ఈ మాటలన్నీ మాట్లాడడం ఎందుకు అని చెప్పి దివ్య నిఖిత గారు అంటారన్నమాట. ఇంకా భరణి గారికి అయితే ఏం మాట్లాడరు, సైలెంట్గా అయితే ఉంటారన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా అయితే చూస్తారు అనుకుంటున్నాను. చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం అండి. బాయ్.